ఉండవల్లి గారికి అందరూ తిడుతూ ఉన్నారు వాళ్ళ ఇంటర్వ్యూస్లో. నువ్వు ఇంత పెద్ద జనసేన పార్టీ పెట్టుకు ఇంత లక్షలాది మంది నీకోసం ప్రాణాలు ఇచ్చే ఇంత మనుషులుండి నువ్వు బీజేపీని రోడ్ మ్యాప్ ఇమ్మని అడుగుతావేంటి అన్న, నీకు సిగ్గు లేదా అని. నేనేం బాధపడలే, పెద్దలు తిడితే అవి నేను అక్షిందం ఏమంటాను ఆశీర్వచనంగా తీసుకున్నాను. నాకు ఆ ఇబ్బంది లేదు. బీజేపీ గౌరవం నాకు. నిలబడి ఉన్నారు వాళ్ళు, దశాబ్దాలు పోరాడారు. మోడీ గారిని తక్కువ పోరాడలే, వాళ్ళ మీద అపారమైన గౌరవం ఉంది. అలా అని చెప్పి నా స్థాయి నేను చంపుకోను. కాకపోతే భారతీయ జనతా పార్టీ సంబంధించినంత వరకు అలయన్స్ కుదిరినా ఎక్కడో బలంగా పనిచేయలేకపోయాం. అది భారతీయ జనతా పార్టీ నాయకులకి తెలుసు, రాష్ట్ర స్థాయి నాయకులకి తెలుసు, మాకు తెలుసు. నేను రోడ్ మ్యాప్ అడిగింది అంటే నేను మీతోటి కలిసి వెళ్దాం అనుకున్నప్పుడు మీరు రోడ్ మ్యాప్ ఇవ్వకపోతే నాకు కాలం గడిచిపోతూ ఉంది. పవన్ కళ్యాణ్ పదవి కోసం అయితే ఇంత ఆరాటపడ్డు. ఒక రౌడీలు రాజ్యాలు వెళ్తుంటే, గుండాలు గదమాయిస్తూ ఉంటే నా ప్రజలు రక్షించుకోవడానికి నేను నా వ్యూహాలు కూడా మార్చుకోవాల్సి వస్తుంది. తప్పట్లా. అంత మాత్రాన ప్రధానమంత్రి గారికి కానీ భారతీయ జనతాకి వ్యతిరేకం కాదు, పూర్తి గౌరవం. ఎప్పుడు కలుస్తాం, ఎప్పుడు ముందుకు తీసుకెళ్తాం, అలా అని చెప్పి ఊడిగం చేయం.